గైస్, మీరు ఎప్పుడైనా ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యి హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏదో తెలియని బాధతో కానీ హ్యూమిలియేషన్తో కానీ సాడ్గా ఫీల్ అయ్యారా? ఇఫ్ ఎస్, దెన్ యూ మైట్ బీ ఎ విక్టిమ్ ఆఫ్ ఎ వెరీ ఓల్డ్ కార్పొరేట్ ట్రిక్. ఎస్, చాలాసార్లు ఈ హైరింగ్ మేనేజర్స్ అండ్ హెచ్ఆర్స్ ఇంటర్వ్యూ టైంలో పర్పస్ఫుల్గా చాలా మీన్గా బిహేవ్ చేస్తారు. మీరు చేసిన టైనీ మిస్టేక్స్ని కూడా హైలైట్ చేసి మిమ్మల్ని డిమోటివేట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మీ కెరియర్ చాయిసెస్ని క్వశ్చన్ చేసి మిమ్మల్ని మెంటల్గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, మీరు చదివిన కాలేజ్ గురించి, మీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, మీరు వర్క్ చేస్తున్న టెక్నాలజీ ఆర్ ప్రాజెక్ట్స్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? ఇట్స్ ఎ టాక్సిక్ హైరింగ్ ట్రిక్ టు మేక్ యూ ఫీల్ యువర్ వర్త్లెస్ అండ్ అన్ఎంప్లాయబుల్. మీ స్కిల్ సెట్ అండ్ ప్రొఫైల్కి మీరు వేరే ఎక్కడా జాబ్కు పనికిరారు అని మిమ్మల్ని డిసీవ్ చేయడానికి ట్రై చేస్తారు. వన్స్ మీరు వాళ్ళ ట్రాప్లో పడ్డారు అని వాళ్ళకి అర్థమైపోయిన వెంటనే మీకు ఒక జాబ్ ఆఫర్ ఇస్తారు. అప్పుడు మీరు తక్కువ శాలరీకి లేదా తక్కువ డెసిగ్నేషన్ కూడా సైలెంట్గా సెటిల్ అయిపోతారు, థింకింగ్ దట్ నాకు ఈ జాబ్ రావడం ఎక్కువ అని. పైగా మళ్ళీ అనాల్సినవన్నీ అనేసి సారీ ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ అని ఏదో మీ పైన ఏదో కన్సర్న్ ఉన్నట్టుగా మాట్లాడతారు. చాలామంది జాబ్ సీకర్స్ ఈ హెచ్ఆర్స్ యొక్క ట్రాప్లో పడిపోయి హెల్ప్లెస్నెస్ వల్ల వేరే చాయిసెస్ లేక ఆ జాబ్లో సెటిల్ అయిపోతారు. బట్ రిమెంబర్, వీ కెనాట్ చేంజ్ దీస్ క్రూయల్ పీపుల్. కానీ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. డోంట్ లెట్ ఎనీవన్ టెల్ యూ వాట్ యూ డిజర్వ్ అండ్ వాట్ నాట్. యువర్ వర్తీ అండ్ మీరు మీ వాల్యూని ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. మీతో ఎప్పుడైనా హెచ్ఆర్స్ ఆర్ హైరింగ్ మేనేజర్స్ ఇలా మ్యానిపులేటివ్గా బిహేవ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి.